అందరికీ ఆత్మీయమైన స్వాగతం. అందరికీ ధనాభివందనాలు. మన మైత్రి బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి అనంత కోటి నమస్కారాలు, కృతజ్ఞతలు. పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ నిర్వర్తిస్తున్న ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో వికసిత పుష్పాలు అనే సీజన్ 2 ఒక కార్యక్రమానికి అందరికీ ఆత్మీయమైన స్వాగతం. సో ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్. సో ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నారు. పత్రిజీ గారు ఉమెన్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి స్త్రీ తన యొక్క స్త్రీ శక్తిని గుర్తించుకొని ఎన్నో కార్యక్రమాలు తను చేయగలదు అనే ఒక స్ఫూర్తినిచ్చి ఈ రోజు పిఎస్ఎస్ఏ మూమెంట్ లో స్త్రీమూర్తులు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్ని నిర్వర్తిస్తున్నారు. మరొక్కసారి పిఎంసి డిజిటల్ ఈ ఛానల్ ద్వారా అందరికీ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసుకునే ముందులో ఈ రోజు మనకి శ్యామల మేడం గారు వచ్చారు. సో ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ మేడం. పిఎంసి డిజిటల్ ఛానల్ నిర్వహిస్తున్న వారికి, ఈ జూమ్ లో ఉన్నటువంటి ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మహిళా దినోత్సవం చక్కగా అద్భుతంగా మహిళలందరికీ కూడా పత్రి సార్ చాలా పెద్ద పీట వేశారు. వంటింటి కుందేళ్లుగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి చక్కగా అందరినీ కూడా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన మహానుభావుడికి హృదయపూర్వకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరినీ కూడా వశిష్ఠ గౌతమి పిరమిడ్ కి ఆహ్వానం తెలపటం కోసం వచ్చాను. ప్రతి ఒక్కరూ కూడా ఉగాది వేడుకలు మార్చి 24 నుంచి మార్చి 24 నుండి 30వ తారీఖు వరకు అద్భుతంగా జరుగుతున్నాయి. అక్కడ మొన్న అఖండ ధ్యానం మొదలైందండి. 23వ తారీఖు వరకు అఖండ ధ్యానం జరుగుతోంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అఖండ ధ్యానంలో పాల్గొనొచ్చు. ఇప్పుడు కూడా వెళ్ళి చక్కగా అఖండ ధ్యానంలో పాల్గొనొచ్చు. ఉగాది వేడుకలు మనకి 23వ తారీఖు వరకు అఖండ ధ్యానం. అక్కడ నుండి మనకి ఉగాది వేడుకలు స్టార్ట్ అవుతాయి. ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు అఖండ ధ్యానం 3 గంటల సేపు. తర్వాత బ్రేక్ఫాస్ట్ విరామం. తర్వాత 10 గంటల నుండి సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు 1 గంట వరకు. మధ్యాహ్నం పైమా కార్యక్రమాలు, గురువుల సందేశాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంకా ఎన్నో మనకి ఎంతో మంది వారి యొక్క జ్ఞానాన్ని అందించడానికి వస్తున్నారు. అందుకునే వాళ్ళు, జ్ఞానాన్ని బోధించే వాళ్ళతో చక్కగా సజ్జన సాంగత్యాలు. మనకి అక్కడ ఏంటంటే గోదావరి స్నానం, బోట్ షెయిరు, చుట్టుపక్కల కూడా చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. అందరూ కూడా అక్కడికి వచ్చి దాన్ని తిలకించవలసిందిగా కోరుకుంటున్నాను. పత్రి మేడం వస్తున్నారు, వాళ్ళ అమ్మాయి వస్తున్నారు, అందరూ వస్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా రావాలి ఫ్రెండ్స్. లోపలికి రావటానికి ఆటో సౌకర్యం కూడా పెడుతున్నారు. 7 రోజుల పాటు పుస్తకాలు స్టాల్స్, ఇంకా ఎన్నో అద్భుతాలను మనం తిలకించవచ్చు. గోదావరి రుచులతో భోజనాలు. మీ యొక్క తన్ ధన్ మన్, మీ యొక్క ఆర్థిక సహాయాన్ని, ధ్యాన శక్తిని, అలాగే మీరు ఎవరైనా సేవ చేయాలనుకున్నా తెలియచేయచ్చు.
ఇంత చక్కటి అవకాశం మనకి దొరకటం అనేది జన్మ జన్మల సుకృతం. ధ్యానంలోకి రావటం ఒక సుకృతమైతే ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవటం మరింత సుకృతం. మరి మేమందరం వెళ్తున్నాం అక్కడికి. మీరందరూ కూడా హృదయపూర్వకంగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ హంబుల్ ఇన్విటేషన్ ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే అండి శ్యామల మేడం గారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. వాణి మేడం గారు వచ్చారా? సుజాత మేడం గారు నమస్తే, గుడ్ మార్నింగ్. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ రోజు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చక్కగా అందరూ రావాలండి వశిష్ఠ గౌతమికి 7 రోజులు. థ్యాంక్ యూ అండి. నాకు వాణి మేడం గారు 2 సాంగ్స్ ఇచ్చారు. మీకు లాస్ట్ మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటూ మీరు మాట్లాడేసాక పాడతాను మహిళా దినోత్సవం గురించి, మహిళల గురించి. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి. ఉషా గారు, ఉషా కిరణ్ గారికి కూడా. మేడం నమస్తే. ఆత్మ ప్రణామములు. చాలా రోజులు కనిపించారు నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడుకున్నాక నేను పాట పాడతాను. కుసుమ గారు నమస్తే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కుసుమ మేడం గారు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి మొదటిగా మనము మేడం ఒక సాంగ్ తో స్టార్ట్ చేసుకొని మళ్ళీ అన్నపూర్ణ మేడం ద్వారాగా ఒక చిన్న మెసేజ్ తీసుకుందాం. తర్వాత ఈ రోజు సెలబ్రేషన్స్ కాబట్టి అందరూ వాళ్ళ ఒక విషెస్ తెలియపరచొచ్చు, లేదంటే వాళ్ళ ఇన్నర్ ఏదైనా చెప్పాలన్నా ఈ రోజు మనం కలిసి షేర్ చేసుకుందాం. సో మేడం పాట మేడం. థ్యాంక్ యూ మేడం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అమ్మగా, అమ్మాయిగా, చెలియగా, చెల్లాయిగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్న ఒక స్త్రీ గురించి, అద్భుతమైనటువంటి ప్రకృతి శక్తి స్త్రీలోనే ఉంది గనుక ఓర్పు, సహనం. అందుకోసం ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఒక 2 పాటలు. అమ్మగా, అమ్మాయిగా, చెలియగా, చెల్లాయిగా, ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం. అమ్మగా, అమ్మాయిగా, చెలియగా, చెల్లాయిగా, ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం. ఊరిలో అధికారిగా, పోరులో అభినేత్రిగా, ఖ్యాతిని నడిపే జానులందరికీ ఇదే నీరాజనం. ఊరిలో అధికారిగా, పోరులో అభినేత్రిగా, ఖ్యాతిని నడిపే జానులందరికీ అదే నీరాజనం. మహిళ లేనిదే మహిళ లేదే వైభవం, మహిళ లేనిదే మహిళ లేదే వైభవం అని చాటించేందుకు ఈనాడు వచ్చింది మరలా మహిళా దినోత్సవం. మరలా మహిళా దినోత్సవం, మరలా మహిళా దినోత్సవం. అమ్మగా, అమ్మాయిగా, చెలియగా, చెల్లాయిగా, ఇంటిని నడి
నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం. ఊరిలో అధికారిగా, పోరులో అభినేత్రిగా, ఖ్యాతిని నడిపే జాడులందరికీ ఇదే నీరాజనం. మహిళ లేనిదే మహిళ లేదే వైభవం అని చాటించేందుకు ఈనాడు వచ్చింది మరలా మహిళా దినోత్సవం. మరలా మహిళా దినోత్సవం. మరలా మహిళా దినోత్సవం. థ్యాంక్ యూ అండి. ఇంకొక సాంగ్ మీరు ఎవరైనా మాట్లాడాక ఇంకొక సాంగ్ తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక సాంగ్ పాడమంటారా మేడం? సుజాత మేడం, శ్యామల మేడం. పాడండి మేడం, బాగుంది, బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇంకో మాస్టర్ గారు కూడా వచ్చారు. లాస్ట్ నాన్న కూడా మహిళ గురించి ఒక పాట పాడతారని అన్నారు. సరే, నేను ఒకటైతే పాడుతున్నాను. మహిళ మా వందనమమ్మా, త్యాగమూర్తి నీవేనమ్మా, ప్రేమే నీ ఆయుధమమ్మా, పేరులేని శ్రమ నీదమ్మా. మహిళ మా వందనమమ్మా, త్యాగమూర్తి నీవేనమ్మా, ప్రేమే నీ ఆయుధమమ్మా, ప్రేమలేని శ్రమ నీదమ్మా. అమ్మగా ఆలిగా అక్కగా చెల్లిగా స్నేహితురాలు నీవమ్మా, అమ్మగా ఆలిగా అక్కగా చెల్లిగా స్నేహితురాలు నీవమ్మా. నడిచే భూమాతవు నీవు, ఇలకే ఆధారం నీవు. నడిచే భూమాతవు నీవు, ఇలకే ఆధారం నీవు. మహిళా మా వందనమమ్మ, త్యాగమూర్తి నీవేనమ్మ, ప్రేమే నీ ఆయుధమమ్మ, పేరులేని శ్రమ నీదమ్మా. స్త్రీలేని ఏ ఇంట సిరులేవి పండవు అంట, అమ్మన్న ప్రతి ఇంట ఆకలికి లోటేదంట. స్త్రీలేని ఏ ఇంట సిరులేవి పండవు అంట, అమ్మున్న ప్రతి ఇంట ఆకలికి లోటేదంట. అక్క చెల్లెలు ఉంటే ఆనందం నా ఇంట, అమ్మమ్మ నాన్నమ్మ ఆత్మీయత పేరంట. వదిన మరదల్లే ఉంటే సరదాగా సంబరమంట, వదిన మరదల్లే ఉంటే సరదాల సంబరమంట. మహిళ మా వందనమమ్మ, త్యాగమూర్తి నీవేనమ్మ, ప్రేమే నీ ఆయుధమమ్మ, పేరులేని శ్రమ నీదమ్మా. పది మందికి ఆదర్శం కావాలి నీ జీవనము, సావిత్రి శబదాన్ని చేయాలి మనమందరము. పది మందికి ఆదర్శం కావాలి నీ జీవనము, సావిత్రి శబదాన్ని చేయాలి మనమందరము. సమయాన్ని వృధా చేయు పనులన్నీ మానేసి, సమయాన్ని వృధా చేయు పనులన్నీ మానేసి, నీకున్న కళలన్నీ పెట్టాలి పదునేసి, నీకున్న కళలన్నీ పదునేసి పెట్టాలి. కాలం మన కాదు తల్లి, ఇప్పుడే నీవు మేల్కోవాలి. కాలం మన కాగదు తల్లి, ఇప్పుడే నువ్వు మేల్కోవాలి. అంటే కాలం ఆగదు తల్లి, ఇప్పుడే మేల్కోవాలి. అదంతా కూడా గమనించేది తల్లే, ఒక స్త్రీమూర్తే. మహిళ మా వందనమమ్మ, త్యాగమూర్తి నీవేనమ్మ, ప్రేమే నీ ఆయుధమమ్మ, పేరులేని శ్రమ నీదమ్మ. అమ్మగాలిగా అక్కగా చెల్లిగా స్నేహితురాలు నీవమ్మ, నడిచే భూమాతవు నీవు, ఇలకే ఆధారం నీవు. మహిళ మా వందనమమ్మ, త్యాగమూర్తి నీవేనమ్మా.
ప్రేమే నీ ఆయుధమమ్మా, పేరులేని శ్రమ నీదమ్మా. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చిన వాణి మేడం గారికి, శ్యామల మేడం గారికి, సుజాత మేడం గారికి, ఉషా మేడం గారికి ధన్యవాదాలండి. మరి ఒక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనందరికి మనందరికి మనందరికి. అలాగే కుమార్ గారని ఒక మాస్టర్ వచ్చారండి, ఆయన కూడా శ్రీమూర్తి మీద ఒక పాట పాడతారని అన్నారు. మీరు అవకాశం ఇస్తే పాడతారండి. థ్యాంక్ యూ అండి. వేరే మాస్టర్స్ అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ లాస్ట్ లో మరొక సాంగ్ తో ఎండ్ చేద్దాం మేడం. రామ్ కుమార్ గారండి, ఆయన పేరు జూమ్ లో ఉన్నారు ఆయన. ఎస్ మేడం, మనము ఇంకా వేరే మాస్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ ఒక మెసేజ్ ని తీసుకున్న తర్వాత సార్ తో లాస్ట్ లో సెషన్ ని ఎండ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్. పద్మ ఎంతసేపు మేడం మెడిటేషన్? ఇంకా ప్లీజ్ మేడం, ప్లీజ్ వెయిట్ చేయండి. ఓకే మేడం, దాకా ఉంటుంది సెషన్. సో మనం మళ్ళీ మనం ఈ పాట ద్వారా ఎండ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పద్మకుమారి గారు ప్లీజ్ మేడం, మీ యొక్క మెసేజ్. మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళలందరం చక్కగా పత్రిజీ వలన మనం అందరం బయటకు వచ్చి మనలో ఉన్న కోరికలు, మనలో ఉన్న టాలెంట్లన్నీ చూపించగలుగుతున్నాము. దానికి మనం ఒకసారి పత్రిజీ సార్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుందాం మేడం. మీ అందరికీ నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఉషా కిరణ్ మేడం, మీ యొక్క మెసేజ్ మేడం. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మొట్టమొదట మనందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిఎంసి డిజిటల్ జూమ్ లో ఉన్న ప్రతి వారికి, యూట్యూబ్ నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. స్త్రీ గురించి కొంచెం నాకు తెలిసింది చెప్పదలిచాను. నా పేరు ఉషా కిరణ్. స్త్రీ లేనిదే సృష్టియే లేదు. సృష్టికి ప్రతి సృష్టి చేసేదే స్త్రీ. ఒక స్త్రీకి గొప్ప స్థానం ఇచ్చారు అందరూ. మాతృదేవో భవ అని. స్త్రీ శక్తి కన్నా ప్రపంచానికి మనుగడే లేదు. స్త్రీకి సాటి ఏదీ లేదు, ఏదీ రాదు. మహిళ అంటే ఎం అంటే మల్టీ టాలెంటెడ్, ఏ అంటే అంబిషియస్, హెచ్ అంటే హ్యూమరస్, ఐ అంటే ఇంటెలిజెంట్, ఎల్ అంటే లవబుల్, ఏ అంటే ఆసమ్. ఒక స్త్రీ 9 నెలలు మోసి ఒకరికి జన్మనిస్తుంది. ఎంతో సహనంతో ఓర్చుకొని తన ప్రాణాలను సహితం లెక్కించకుండా జన్మనిస్తుంది. ఎంతో ఓర్పుతో పెంచుతుంది. అన్కండిషనల్ లవ్ ఇస్తుంది. పోషించే తత్వం, ప్రేమతో పలుకులతో స్వాంతను కలిగిస్తుంది. ఒక స్త్రీ జన్మ వలన ఎంతో మంది, ఒక బుద్ధుడుగా, తర్వాత అబ్దుల్ కలాం గా, ఒక డాక్టర్ గా, ఒక క్రికెట్ ప్లేయర్ గా, ఒక పొలిటికల్ లీడర్ గా తయారయ్యారు. పురాణాలలో అరుంధతి ఒక క్రొత్త లోకాన్ని సృష్టించింది. సతి అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చిన్నపిల్లలుగా చేసి భోజనాన్ని పెట్టగలిగింది. సీతాదేవి స్త్రీ శక్తితో 10 తలల రావణాసురుణ్ణి హతమార్చగలిగింది. 100 మంది కౌరవులను అంతమొందించడానికి ద్రౌపది కారణమయ్యింది. మన భారతదేశ ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ ఒక మహిళే. మన భారతదేశ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఒలింపిక్స్ లో మొట్టమొదటి సిల్వర్ మెడల్ సంపాదించిన పివి సింధు, మొట్టమొదట నోబెల్ బహుమతి పొందిన మహిళ మదర్ తెరీసా, అంతరిక్షంలో అడుగుపెట్టిన భారత మహిళ కల్పన చావ్లే, వీళ్ళ అందరు కూడా మహిళలే. ఒక మగవాడి వెనుక ఉన్నది ఒక మహిళే. ఇంత శక్తి, ధైర్య సాహసాలు కలిగిన స్త్రీలుండగా ఆడది అబల కాదు, సబలే.
అబలలను సబలంగా మార్చే శక్తి, మగువలను మహారాణులుగా మార్చే శక్తి ఒక్క మహిళకే సాధ్యము. అటువంటి స్త్రీలు అణగద్రొక్కబడి స్వేచ్ఛనివ్వక బానిసగా చేసి ఆడపిల్లల్ని కనకూడదనే నియమాలతో విలాస వస్తువుగా భావించే ఎన్నో విధాలుగా అత్యాచారాలతో హింసపడుతున్నారు. అయితే అందుకే మనందరి గురువు మైత్రేయ బుద్ధుడైన పత్రిజీ గారు మహిళా ధ్యాన మహాచక్రాలను నిర్వర్తించారు. మహిళలకు పెద్ద పీట వేశారు. మహిళలకి ఒక గౌరవాన్ని ఇప్పించారు. పార్వతీదేవి ధ్యానానికి, సరస్వతీదేవి జ్ఞానానికి, లక్ష్మీదేవి సేవకు ప్రతిరూపాలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలుంటారు అన్నారు. ఏ ఇంట్లో స్త్రీని గౌరవించబడదో ఆ ఇంట్లో సౌభాగ్యం లేదు అనేది ఉండదు. స్త్రీలలో పురుషులలోనూ స్త్రీతత్వం పురుషతత్వాలు ఉంటాయి. స్త్రీలో సహజంగా ఉన్న స్త్రీతత్వాన్ని తగ్గించి తనతో పురుషతత్వాన్ని పెంచుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. పురుషులలోని స్త్రీతత్వాన్ని మేలుకొల్పి స్త్రీ పురుషతత్వాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు ఆ సంసారం స్వర్గంగా మారుతుంది. అర్ధనారీశ్వరులుగా తయారవుతారు. ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ధ్యానమే శరణ్యం. దానికి మించింది లేదు. అందరూ ధ్యానం తప్పకుండా ప్రతిరోజు అలవర్చుకోవాలి. లాస్ట్కి ఒకటి, నిన్ను మోసే భూమాత, నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న చిట్టి తల్లి అందరూ కూడా స్త్రీమూర్తులే. అదే అని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఉషాకిరణ్ మేడం. నిజంగా ఎంతో అద్భుతంగా మీరు చెప్తారు. పత్రిజీ గారు అందుకే చెప్తారు కదా, ఒక ఇంట్లో ఒక స్త్రీ, ఒక తల్లి ధ్యానం నేర్చుకుంటే ఆ కుటుంబం అంతా ఎంతో బృందావన్ లాగా జీవించగలరు. ఆ ఒక స్త్రీ ధ్యానం అనేది నేర్చుకుంటే ఆ పిల్లలు కానీ, ఇంట్లో ఉన్న వాతావరణం కానీ ఎంతో అద్భుతంగా మారుతుంది. నిజంగా ధ్యానానికి రాకముందు మన యొక్క శక్తులు మనకి తెలియదు, అలా ఉండేవాళ్ళం కాదు. కానీ ఈ ధ్యాన సాధన ద్వారాగా పత్రిజీ గారు అందించిన ఎన్నో కాన్సెప్ట్ ద్వారాగా నిజంగా మనలో ఉన్న అద్భుతమైన శక్తిని తెలుసుకొని ఈరోజు ఎంతో చక్కగా ధ్యాన సాధన చేస్తూ మనని మనం తెలుసుకుంటూ ఎంతో చక్కగా ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని అందరికీ అందిస్తూ ఇంకా ఎంతో ఆనందంగా, వైభోగంగా, సంతోషంగా, స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నాం. సో మరొకసారి ఇంత అద్భుతమైన ఈ సాధన అందించిన ఆ గురువు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మరొక మాస్టర్ ద్వారాగా అద్భుతమైన మెసేజ్ ని తీసుకుందాం. మరి మనందరి మధ్యలో ఈరోజు ఇక్కడ సార్ ఉన్నారు, చలపతి సార్ ఉన్నారు. సో సార్ ద్వారాగా మెసేజ్ ని తీసుకుందాం. మరి మహిళల పట్ల సార్ ఏమంటారు, మరి ఈ రోజు ఈ విమెన్స్ డే ఒక సందర్భంగా సార్ ఏం చెప్తారు అనేది విందాం. సో ప్లీజ్ సార్. ముందుగా గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామం మేడం. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మాతృమూర్తులందరికీ మహిళా డే శుభాకాంక్షలు మేడం. మహిళ లేనిదే పురుషుడు లేడు మేడం. ఈ భూమి మీద జన్మనిచ్చిన మా అందరికీ కారణం మహిళా మాతృమూర్తులు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమ్ సార్, మీరు ఒక చిన్న పాట అందించాలనుకున్నారు. సో ప్లీజ్ సార్. మేడం ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? నమస్తే అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కుసుమ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మహిళ అన్నప్పుడు పువ్వుతో పోలుస్తారు, ప్రకృతితో పోలుస్తారు, భూదేవితో పోలుస్తారు, అమ్మతో పోలుస్తారు, లక్ష్మితో పోలుస్తారు. ఎంత ఆనందంగా ఉందో, లక్ష్మిలా కలకలలాడుతూ అమ్మాయి అంటారు. అంటే ఈ లక్షణాలన్నీ మనలో ఆడవాళ్ళలో నిండి నిమిడీకృతం అవ్వాలి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా అమ్మాయి పుష్పావతి అయినప్పుడు, ఒక ఆడపిల్లగా జన్మ తీసుకోవడమే కాదు, ఒక పుష్పావతి అయినప్పుడు ఎంత పండగ చేస్తారు.
ఎంత ఆనందంగా అందరు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ ఎంత ఆనందంగా తీసుకుంటారు. తర్వాత దాన్ని ఎందుకు ఆ ఋతుక్రమాన్ని అసహించుకుంటున్నారో అక్కడ ఒక స్త్రీ తత్వాన్ని కోల్పోతున్నారు. ఆ స్త్రీ ఒక పువ్వు ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత అమరికగా ఉంటుంది, ఎంత ఒద్దికగా ఉంటుంది, ఎంత సువాసనగా ఉంటుంది. ఆ పువ్వు యొక్క లక్షణాలన్నీ కోల్పోతున్నారు. ఆ సోమరసాన్ని ఎవరైతే అసహించుకుంటారో, ఏ ఋతుక్రమాన్ని ఎవరైతే అసహించుకుంటారో వాళ్ళలో స్త్రీతత్వాన్ని కోల్పోయి, ప్రేమతత్వాన్ని కోల్పోయి, ఒక కలియుగ లక్షణాలతో, రాక్షసత్వంతో అందరినీ ఫస్ట్ తల్లిగా జన్మ ఒక భార్యగా వచ్చి ఆడదానిగా తను ఎప్పుడైతే నిరూపించుకుంటుందో భార్యగా వస్తుంది, ఒక తల్లిగా మారుతుంది. తల్లి నుంచి మాతగా, జగన్మాతగా మారాలి అంటే తనని తాను యాక్సెప్ట్ చేయాలి. తనలో జరుగుతున్న స్థితులను యాక్సెప్ట్ చేయాలి. తనలో జరుగుతున్న స్థితులను యాక్సెప్ట్ చేస్తూ అందరినీ సమానంగా చూడాలి. నువ్వు అలా ఉన్నావు, నా దగ్గర రాకూడదు, నువ్వు ఇలా ఉన్నావు, నన్ను ముట్టుకోకూడదు, ఇలాంటి ఆక్షేపణలతో లోపల కుమిలిపోయి రాక్షసుగా ఒక డస్ట్బిన్ లాగా మారుతుంది. అందుకే పత్రికారు మనకి ఎలాంటి నియమాలు లేవు. స్త్రీ సహజ సిద్ధంగా ఋతుక్రమాన్ని తెచ్చుకుంది. అది దాన్ని ఎవరు తప్పుగా తీసుకోకూడదని మహిళను ముందుకు తీసుకొచ్చారు. అది మనకు తప్పుగా చూపించలేదు. దాని యొక్క కారణాలు కూడా ఉన్నాయి మనకి. ఈ మహిళా దినోత్సవం రోజు మనం అద్భుతమైన మహిళగా ఎదగడానికి ఎక్కడ ఆగిపోయాము, ఏ స్థితిలో ఆగిపోయాము, దేన్ని చక్క పెట్టుకోవాలి, దేన్ని తెలుసుకోవాలి, దేన్ని ఆచరణలో పెట్టాలి అనే ఒక సబ్జెక్ట్ ని ఒక అవగాహనగా క్లాసులోకి తీసుకొస్తే ఇంకా ముందుకు వెళ్తూ స్త్రీ తనని చాలా మంది ధ్యానం చేస్తూ కూడా ఆడవాళ్ళు దీన్ని ఇంకా ఆక్షేపణలో ఉన్నారు. దీన్ని ఇంకా దాన్ని అంగీకరించట్లేదు ఆడవాళ్ళు. దాన్ని అంగీకరించి తన యొక్క ప్రేమతత్వాన్ని, తన యొక్క మృదుతత్వాన్ని, తన యొక్క సువాసల్ని, తన యొక్క లక్ష్మీ నివాసాన్ని అద్భుతంగా తనని తాను తెలుసుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో మహిళా దినోత్సవం కాదు, జగన్ మాతగా మారుతుంది. ఇది నా యొక్క కోరిక. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మహిళా మనులందరికీ మహిళగా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తారు కదా, మనం ఫస్ట్ చేయాల్సింది ధ్యానము, రెండోది మనం చేయాల్సింది సజ్జన సాంగత్యం. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే స్వాధ్యాయం మన ఒక పరిచయం, మనని స్వాధ్యాయం చేస్తుంటే ఆటోమేటిక్ గా అద్భుతమైన ఆత్మజ్ఞానంతో అసలైన సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. సో ఇలా అందరూ చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే నిజంగా ఇలాంటి చిన్న చిన్న అపోహాలు మనకున్నదంతా తొలగిపోతుంది. ఎంతో అద్భుతమైన సాధన ద్వారాగా ఆ ఆత్మజ్ఞానాలతో మనం నిజంగా మన జీవితాన్ని అద్భుతమయంగా మార్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం. సో మాధవి మేడం గారు వచ్చారు. సో మేడం ఒక చక్కటి మహిళా దినోత్సవ సందర్భంగా ఒక చక్కటి పాట పాడతారు. సో ప్లీజ్ మాధవి మేడం. ఒక 1 minute. Yes. సో మాధవి మేడం ఫ్రమ్ కరీంనగర్ ఎంతో చక్కగా ధ్యాన సాధనను చేస్తూ తనని తను తెలుసుకుంటూ ఎంతో అద్భుతంగా తను తెలుసుకున్నప్పుడు తను ఏది మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలని సాధన ద్వారాగా తనని ఎంతో చక్కగా తను మలుచుకుంటుంది. సో ఇలా ప్రతి ఒక్క స్త్రీలో తనలో ఉన్న శక్తిని తెలుసుకొని తనకు తాను మార్చుకుండే ఈ యొక్క అద్భుతమైన ఇది ఎలా సాధ్యమైందంటే ఇదంతా ధ్యాన సాధన వల్లనే. ఒక సాధన వల్ల మనం ఎంతో అద్భుతంగా మనల్ని మనం మార్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ మాధవి మేడం, ఈరోజు మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. సో ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ సుజాత గారు. హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతవరకు చాలా మంచి మాటలు మార్నింగ్ విన్నాము. సో నాకేంటంటే ఒక్క పాట రూపంలో మన యొక్క స్త్రీ యొక్క గొప్పదనాన్ని చాటాలనుకుంటున్నాను. అమ్మగా, అమ్మాయిగా, చెలియగా, చెల్లాయిగా, ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే వందనం. అమ్మగా, అమ్మాయిగా, చెలియగా, చెల్లాయిగా, ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం. ఊరిలో అధికారిగా, పోరిలో అధినేత్రిగా,
జాతిని నడిపే జానలందరికీ ఇదే మా నీరాజనం. మహిళ లేనిదే మహిళ లేదే వైభవం, అది చాటేందుకే ఈనాడు వచ్చింది మరలా మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. తోబుట్టువులు ఎందరో తల్లులై తరలి చూపుతున్నారు కుటుంబాలకే కోరుకున్న మజిలీ. తోబుట్టువులు ఎందరో తల్లులై తరలి చూపుతున్నారు కుటుంబాలకే కోరుకున్న మజిలీ. అడుగు బయటకేస్తే చాలు మిమ్మల్ని అడ్డుకుంటాయి ఎన్నో సవాళ్ళు, అయినా నిబ్బరంగా నిలిచే ఆడవాళ్ళు మీకు జోహార్లు. అవి అర్పించేందుకు ఈనాడు వచ్చింది మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. సంకల్పమే శ్వాసగా సాగిపో సబలా, నీవు నీలోకి ప్రయాణించవే నీకు నువ్వే జతలా. సంకల్పమే శ్వాసగా సాగిపో సబలా, నువ్వు నీలోకి ప్రయాణించవే నీకు నువ్వే జతలా. ఆశయంతో కదిపై కాళ్ళు నిన్నింకా ఆపలేవంటూ చుట్టూ కష్టాలు. సంఘం మేలు కోసం మెరిసే నీ చూపే మాకు హరిబిల్లు, అది దర్శించేందుకు ఈనాడు వచ్చింది మరలా మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. అమ్మగా అమ్మాయిగా చెలియగా చెల్లాలిగా ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం, ఇదే మా నీరాజనం, ఇదే మా వందనం. నమస్తే మాస్టర్స్, నా పేరు ప్రేమ్ కుమార్ అండి. మాతృమూర్తులందరికీ నా ఆత్మాభివందనాలండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాధవి. నేను ప్రేమ్ కుమార్ మేడం. ఎస్ సార్, ప్లీజ్ సార్. సో మాధవి మేడం ఎంతో చక్కగా పాట పాడారు కదా, మేడం కి థ్యాంక్ యూ చెప్తూ మిమ్మల్ని వెల్కమ్ చేసుకుందాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవి మేడం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హలో. ఎస్ సార్, ఈ వీడియోని మీరు ఆన్ చేసుకున్నారు సార్? ప్లీజ్ సార్. సార్ అన్మ్యూట్ లో ఉన్నారు సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్. సార్ ఏదో ఇష్యూస్ ఉందనుకుంటా, మీరు మళ్ళీ మళ్ళీ మ్యూట్ అవుతూ ఉన్నారు. సార్ మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం, వచ్చాను మేడం. హలో. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో. ఎస్ ప్లీజ్ సార్. జన్మనిచ్చిన అమ్మా నీకు వందనమే, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం,
ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. పురిటి నొప్పులాయదరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి. వెచ్చని నీ కడుపును మోసి వెలకట్టని ప్రేమను చూపి, బరువెక్కిన కడుపుతో అమ్మా ప్రతి అడుగు పదిలంగేసి, ప్రాణవాయునందించంగా పసిగుండె స్పందించంగా, మన ఆలన పాలన చూసి కడుపులోన మనముందంగా. ఎంత జాలిగుందే అమ్మ, ఎంత జాలిగుందే, అందుకే జగతిలా ఉందే. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగిన మోక్షము నాకుందే. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి. నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. బ్రహ్మకైన అమ్మవు నీవు, అపురూప జన్మవు నీవు. తల్లి త్యాగాల చరితలే బిడ్డల బంగారు భవితవే. రోతన నీ గుణమే నీది, ఈ జగతికి నువ్వు పునాది. నీ పేగున ప్రేమలు పండే, బతుకులోన దీవెనలై నిండే. కరుణాగలయ్యి ఓ అమ్మ, కరుణాగలయ్యి కత్తులు నీ కడుపు దున్నినా, పాలగా మారే నేలన నెత్తుడి దారలే చిందినా. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి. పుట్టగనే బొడ్డును కోసి పసిగుడ్డుకు ప్రాణం పోసి, సక్కని నీ ప్రేమను చూపి చనుబాలగ దారలు తాపి, ముద్దులతో చెంపలు తడిపి ముద్దుగా నాన్న అని పిలిచి, జాగ్రత్తలే పాటించగా జాగారాలెన్నో చేస్తవు. భాషరాని బాల్యం భాషరాని బాల్యం బాధను ఏడ్పులో పసిగడతవు. దిష్టి దీసి తల కురులతోటి మా కష్టము తొలగిస్తవు. పురుటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి. కొత్త బట్టలే కొని తొడిగి సూర్యచంద్రులంటూ పొగిడి, అందమెట్లు ఉన్నా కాని అందలానికెత్తుకుంటది. కండ్ల ముందు కనపడకుంటే పడుగులెంట అడుగులేస్తది. ఆకలి మన కడుపును చూసి అమ్మ అల్లాడిపోతది. మచ్చలేని ప్రేమ ఓ మచ్చలేని ప్రేమ అమ్మ మానవతకు చిరునామా. పంచభూతాలు ప్రాణదాతవని కొనియాడే ప్రేమ. పురుటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి. నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరునమ్మా నీ రుణం. అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఓ
ఏమిచ్చిన తీరునమ్మా నీ రుణం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం మహిళలకందరికీ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రతి అందరికి మా గతానికి తీసుకొని పోయి ఏదైతే మధుర క్షణాలు ఉన్నాయో ప్రతి తల్లికి ఈ అన్ని అనుభూతులు ఎప్పుడు శాశ్వతంగా మన గుండెలో ఉండిపోతాయి. సో అన్ని మళ్ళీ మాకి మరొకసారి అవన్నీ చూసేటట్టు చేశారు మీ పాట ద్వారాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ సార్. సో మనకి స్కూల్ కి మనము ఫస్ట్ మన ఒక చదువుని ప్రారంభించినప్పుడు మన గురువులు మనకు ఫస్ట్ మాతృదేవో భవ పితృదేవో భవ అనే యొక్క అద్భుతమైన వాక్యాల ద్వారా మనకి అక్కడి నుంచి ఆ తల్లిని గౌరవించడము, తండ్రిని గౌరవించడము అనేది మనం నేర్చుకుంటాం. ఆ బాల్యంలో వాయిస్ చాలా తక్కువగా ఉంది మేడం, మీ వాయిస్. ఓకే సార్. సో అలా మాతృదేవో భవ అనేది మనం ఆ గురుదేవో భవ అనే ఈ గురువుల ద్వారాగా ఆ తల్లి ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని మనం బాల్యం నుంచే ప్రారంభిస్తాం. సో అది పూర్తిగా మనము ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఆ తల్లి ఆ తండ్రి ఆ గురువు ఒక విలువ, వాళ్ళ ఒక ఏదైతే త్యాగం చేశారో అది మనకు అర్థమవుతుంది. బాల్యంలో ఉన్నప్పుడు అవే విషయాలు మనకు అంతగా అర్థం కాదు. మనం ఎప్పుడైతే ఆ స్థితికి వస్తామో అప్పుడు నిజంగా వాళ్ళు ఎన్ని చేశారు, ఎలా చేశారు అనేది అర్థమవుతుంది. మరొకసారి ఈ ఛానల్ ద్వారాగా ప్రతి ఒక్క మాతృమూర్తికి అలానే తండ్రికి కూడా నిజంగా తను కూడా ఎంతో గొప్పవారు. మన జీవితాన్ని మనం ముందుకు నడపడానికి ఇవి రెండు వీల్స్ లాగా, చక్రాల్లాగా, రెండు చక్రాలు ఉంటేనే ఎంతో చక్కగా బండి ముందుకు వెళ్ళగలుగుతుంది. మరొక చక్రమే గురుగారు. సో ఆ గురువు ఒక ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మనం అందరం ఆ తల్లి ఆ తండ్రి గురించి తెలుసుకుంటూ సో ముందుకు ఎంతో చక్కగా వెళ్తున్నాం. అలా ఎలా అయితే మన పేరెంట్స్ మనకి ఎలా అయితే మనకు ఒక రోల్ మోడల్ గా ఉన్నారో మన ఒక చిల్డ్రన్ కి అలానే రోల్ మోడల్ గా ఉంటూ మన పిల్లల్ని కూడా మనం అలా చక్కగా వాళ్ళని మలచాలి. ఈ ధ్యాన సాధనని అందిస్తూ ఆ గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఎప్పుడు వాళ్ళల్లో ఒక గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత భావన పెంచుకుంటూ మన జీవితంలో పెంచుకుంటేనే మనం మన జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఈ చక్కటి పాట అందించినందుకు సార్ కి థ్యాంక్ యూ చెప్తూ మనం విజయలక్ష్మి మేడం గారు ఉన్నారు. మేడం ఎస్ మేడం ఎంతో చక్కగా ఒక అనారోగ్యంలో ఉంటూ ఆ అనారోగ్యాన్ని ఎలా నేను బయటికి రావాలి అనే ఒక మార్గంలో తనకి ధ్యానం అనేది పరిచయం ఉంది. ఎంతో చక్కగా ఆ ధ్యాన సాధన తీసుకుంటూ పత్రి సార్ చెప్తారు కదా, నో డాక్టర్ నో మెడిసిన్, ధ్యానానికి అంతా సాధ్యమే. మీరు ఆ ధ్యాన సాధన అంత తీవ్రంగా చేస్తే, అంత లోతులకి మనం ధ్యాన సాధన వల్ల వెళ్ళగలిగితే ప్రతి ఒక్కటి సాధ్యమే. అది అనారోగ్యమైనా కానీ ఇంకొక సమస్య అయినా కానీ ఏదైనా మనం పరిష్కరించుకోవచ్చు అనే మాటల్ని పట్టుకొని ఎంతో చక్కగా మేడం నిరంతర ధ్యాన సాధన గంటలు సాధనను చేస్తూ తను ఆ అనారోగ్యంతో ఉన్న మేడం ఈరోజు ఎంతో ఆరోగ్యవంతురాలైంది. నిజంగా ఇదంతా ఒక ధ్యానం వల్లనే సాధ్యమా అని అంటూ ఎంతో చక్కగా సాధ్యము, ధ్యానం వల్ల అంతా సాధ్యము అని తెలుసుకున్నారు. ఎంతో చక్కగా అప్పటి నుంచి నిరంతరంగా ధ్యాన సాధన చేస్తూ ధ్యాన ప్రచారాన్ని కూడా తనకి ఏ విధంగా వీలు పడుతుందో ఆ విధంగా ఎంతో చక్కగా ధ్యాన ప్రచారాన్ని చేస్తున్నారు. సో మనము విజయలక్ష్మి మేడం ద్వారాగా మెసేజ్ ని తీసుకున్నాం సార్. తర్వాత వాణి మేడం గారు వచ్చారు, మేడం కాడి నుంచి కూడా మెసేజ్ ని మనం తీసుకుందాం. సో విజయలక్ష్మి మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ వీలు పడితే వీడియో ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలు పడదు మేడం, కొంచెం బిజీ వర్క్ లో ఉన్నాను, కిచెన్ లో ఉన్నాను. మాస్టర్స్, ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ జూమ్ సెషన్ లో ఉన్నటువంటి ఈ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ
మరి ఇంత చక్కటి మహిళకి ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని తెలియజేసినటువంటి మనందరి గురువు మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, గురుపత్ని స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజంగా స్త్రీకి ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని అసలు తెలియదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగిందో అప్పుడే పత్రిజీ గురువు గారు ఒక స్త్రీ అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని చెప్పారు. అప్పుడే తెలిసింది నిజంగా స్త్రీకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఇంత ఓర్పు సహనంగా తీసుకెళ్తున్నాము. అప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ధ్యానానికి రాకముందు మన బాధ్యత అనుకున్నాము. మన పేరెంట్స్ ఏవైతే మూఢనమ్మకాలతోటి మనకి ఇవన్నీ మీరు నిర్వర్తించుకుంటూ రావాలి అని చెప్పారు, దానికి కట్టుబడి మనం ఈ జీవితాన్ని ఎన్ని కష్ట నష్టాలు ఒడిదుడుకులున్నా మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఎక్కడా కూడా ఆ గౌరవ భంగం కలిగించకుండా పెద్దలకి కానివ్వండి, ఆ ఇంట్లో మనం వచ్చినటువంటి ఇంటికి కానివ్వండి గౌరవ మర్యాదలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన యొక్క శక్తి సామర్థ్యాలు ని నిరూపించుకోవడానికి అవకాశం లేకపోయినప్పుడు వాటినన్నిటినీ కూడా ఆ నెగిటివ్స్ అన్ని కూడా మనం లోపలనే దిగమింగుకొని ఆ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాము. కానీ మనం వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా వాటిని అన్నిటినీ సర్దుకుంటూ సంతోషమైన జీవితాన్ని గడపాలి అని మన గురువు గారు ఆధ్యాత్మిక ఈ ధ్యాన సాధన ద్వారా మీరు కూడా ఈ యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ లోపలే ఉంచుకొని మీరు ఇబ్బంది పడకుండా ఆరోగ్యంగా జీవించగలరు, ఆనందమయమైన జీవితాన్ని గడపగలరని మనకి ధ్యాన సాధన ద్వారా తెలియచెప్పారు. ఆ విధంగా మనం ఈ ధ్యాన సాధన చేసుకుంటూ ఈ రోజు అటువంటి ఇబ్బందులన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాం. దేనివల్ల ఈ విధమైన సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, శ్వాస మీద అప్పుడేంటి ఒక కష్టం వచ్చినప్పుడు దాన్నే తలుచుకుంటూ కూర్చునే వాళ్ళం. దాని వల్ల నెగిటివ్ ఫీలింగ్ లోకి అట్లే దాన్నే మన మనస్సులో అది రొటేట్ అవుతూ ఉండడం వల్ల దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఎన్నో మానసిక సమస్యలకు గురవుతూ వచ్చాం. ఈ రోజు అటువంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని కూర్చొని కొంచెం సేపు శ్వాసను గమనిస్తే ఆ సమస్య నుంచి బయటకు వస్తాము అనే అవగాహన వచ్చింది పత్రిజీ గురువు గారి ద్వారా మనకి. దాని ద్వారా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా గురువు గారు చెప్తారు కదా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇవన్నీ కూడా సముద్రంలోని అలలు లాగే. మన జీవిత ప్రయాణం అనేది సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో ఈ కష్ట నష్టాలు ఒడిదుడుకులు కూడా మనము తట్టుకునే స్థితికి రావాలి. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు, మీ యొక్క విలువ మీకు తెలియాలి అంటే ధ్యాన సాధన ద్వారానే మీకు తెలుస్తుంది. ఈ విధంగా ఎందరో మాస్టర్స్ చెప్పిన ఆ జ్ఞానాన్ని తెలుసుకొని పంచుకోవటం ద్వారా కూడా మీరు అధికంగా జ్ఞానాన్ని, ఆత్మస్థైర్యాన్ని పొందుతారు. దాని ద్వారా అటువంటి అంతకు ముందు ఏవైతే ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు మనం వాటన్నిటినీ కూడా డోంట్ కేర్ అనే మాదిరిగా మనము మన యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగినాయి కాబట్టి ఆధ్యాత్మిక చింతన ద్వారా అన్ని వస్తున్నాయి పోతున్నాయి. మనం మాత్రం మన పాటికి మనం ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాం. దేని ద్వారా అంటే పత్రిజీ గురువు గారు ఇచ్చిన ఆ చైతన్య శక్తి ద్వారా, ఈ యొక్క సజ్జన సాంగత్యం ద్వారా, ఈ యొక్క జ్ఞానం ద్వారా. కాబట్టి మనకి ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని తెలియజేసినందుకు ఆ గురువు గారికి వేల ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా రమణ మహర్షి అదే చెప్పారు. ఈ పత్రిజీ గురువు గారు ఏం చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో ఫస్ట్, అప్పుడే నీవు నీ యొక్క శక్తి సామర్థ్యాలతో నీ చుట్టుపక్కల నీ పిల్లలు, నీ యొక్క ఫ్యామిలీని, అత్తమామలు, తర్వాత ఎన్ని కష్ట నష్టాలు ఒడిదుడుకులను వచ్చినా కూడా నువ్వు అంత అద్భుతంగా నిర్వర్తించగలవు. కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో, నీకు కొంత సమయాన్ని కేటాయించుకో, నీది అద్భుతమైన ఒక స్థితి, ఆ స్థితిని తెలుసుకోను అని చెప్పారు. మనం ఆ స్థితిని తెలుసుకోవాలి అంటే మనం మన యొక్క సామర్థ్యాల ద్వారా ఏమైనా సాధించాలన్నా కూడా ఫస్ట్ మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాలని ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఎంతసేపు ఫ్యామిలీ, పిల్లలు వాళ్ళు బాగుంటే చాలు, నేనేమైనా పర్వాలేదు అనుకునేవాళ్ళం. కానీ మనకు కూడా ఇంత ప్రయారిటీ ఉంది, మనకు కూడా కొంచెం సమయం కేటాయించుకుంటేనే మన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. దాని ద్వారా మనం ఏమైనా ఈరోజు ఈ మహిళలు ఇంత అన్ని సాధించిన అంటే ఎక్కడా కూడా మేము తగ్గేది లేదు, జెంట్స్ తో ఈక్వల్ గా ఉన్నాము అంటే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకి సాధ్యమైనప్పుడు మనకు ఎందుకు కాదు, మనం కూడా అన్ని విధులలో ఫస్ట్ మనకు ఆ సామర్థ్యాలు ఉన్నాయి అని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు మహిళలు కూడా. కాబట్టి మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మనకు పత్రిజీ గురువు గారు తెలియజేశారు. కాబట్టి ఆ గురువు గారికి వేల ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ
పిఎంసి డిజిటల్ ఈ వేదికకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎంతో చక్కటి మెసేజ్ ఇచ్చారు. పత్రి సార్ అదే చెప్తూ ఉంటారు కదా, ఫస్ట్ సెల్ఫ్ లవ్ మనకి మనం అంగీకరించుకోవాలి. సెల్ఫ్ లవ్ అనేది మనలో ప్రారంభం అవుతుందో నిజంగా చక్కటి మార్పులు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. వాణి మేడం పామూరు నుంచి వచ్చారు. మేడం ఎంతో చక్కగా 2007 నుంచి ధ్యాన సాధన చేస్తూ ధ్యానం అనే ఒక పరిచయం నాకు వాణి మేడం ద్వారాగానే జరిగింది. అక్కడి నుంచి నిజంగా మేమిద్దరం ఎంతో స్పిరిచువల్ ఫ్రెండ్స్ గా నిరంతరంగా మేము పత్రి సార్ అందించిన మెసేజెస్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో నిజంగా పామూరు వాడి మేడం ఎంతో చక్కగా ధ్యాన సాధన చేస్తూ తను ఎంతో చక్కగా తను నేర్చుకున్న ఈ సాధనని ప్రతి ఒక్కరికి తనకి ఎలా వీలవుతుందో అలా అందరికీ అందిస్తున్నారు. ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతంగా వాళ్ళని తెలుసుకునేది, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడము, ఇలాంటి గ్రేట్ క్వాలిటీస్ మేడం గారికి ఉన్నాయి. నిరంతరంగా తను ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ అంతగా ఎవరికి కనిపించరు. సో ఈ మేడం ద్వారాగా మనం ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మెసేజ్ ని తీసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. మరి ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు మాస్టర్స్. మరి ఈ రోజు మనం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన ఒక భారతీయుల్ని అన్ని రకాలుగా హింసిస్తూ అన్ని రకాలుగా బానిసత్వము ఎప్పుడైతే వాళ్ళు చేయడం మొదలు పెట్టారో, అప్పుడు మన ఇండియన్స్ లేదు మాకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి అని పోరాడడం జరిగింది. పోరాడి ఆ ఒక స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. అందుకే ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే స్త్రీల్ని కూడా అన్ని రకాలుగా పరిమితుల్ని పెట్టి వాళ్ళు అన్ని రకాలుగాను మీరు సమానం కాదు అని ఎప్పుడైతే అన్ని రకాలుగా వాళ్ళని బానిసత్వం చేస్తూ అన్ని రకాలుగా ఎప్పుడైతే ఇబ్బంది పెట్టారో, అప్పుడు అక్కడ స్త్రీ తన చైతన్యాన్ని తని పోరాట రూపంలో తీసుకొని వచ్చిందనమాట. మేము దేంట్లో తక్కువ, ఒక చదువులో తక్కువ, లేకుంటే ఆటల్లోనో తక్కువనా, దేంట్లో తక్కువ, దేంట్లో మేము ఉండకూడదు, ఎందుకు మేము సంపాదించకూడదు, ఎందుకంటే మరి కుటుంబం జరగాలంటే, పిల్లల్ని చూసుకోవాలంటే, భర్తకి మేము సపోర్ట్ గా ఉండాలి అంటే, మరి సంసారంలో చక్కగా అన్ని రకాలుగా మేము జీవించాలి అంటే మేము ఎందుకు ఉద్యోగం చేయకూడదు, ఎందుకు మేము సంపాదించుకోకూడదు. సో అన్ని రకాలుగా స్త్రీ తనను అక్కడ మరి ఓటు హక్కు లేదు మనకి, చదువుకునే హక్కు లేదు మనకి. తర్వాత మనం పాతకాలంలో చూస్తే భర్త చచ్చిపోతే లేడీస్ ని ఆ మంటలో వేసేసేవాళ్ళు, సజీవనంగా ఆమెని చంపేవాళ్ళు. ఎన్ని రకాలుగా స్త్రీ మరి ఎన్ని ఇబ్బందులు పడతాం, మరి ఎన్ని ఉన్నా కూడా ఆవిడ తట్టుకుంటా జీవించింది. ఎందుకంటే ఆమె మాట్లాడే హక్కు లేదు, నవ్వినా కూడా పొరపాటు అనుకునే వాళ్ళు, నవ్వడానికి లేదు స్త్రీ, అలా తల ఎత్తి చూడడానికి కూడా లేదు. అన్ని రకాలుగా కూడా నిర్బంధించారు స్త్రీని. మరి రాజా రామ్మోహన్ రాయ్ మరి ఆయన ఇది చాలా తప్పు, ఒక మహిళలు భర్త చచ్చిపోతే ఆమెని అలా సజీవంగా మంటలు కాలడం అనేది తప్పు, ఆవిడ జీవించే హక్కు ఉంది ఆవిడికి, ఆ ఒక పిల్లల్ని చూసుకోవడం తన జీవితం తనకి చాలా ముఖ్యము కాబట్టి ఆయన అక్కడ నియంత్రించడం జరిగింది, అప్పుడు దాన్ని ఆపడం జరిగింది మాస్టర్స్. అలా ప్రతి విషయంలోనూ ఆవిడని చైతన్యాన్ని, ఆవిడని శక్తిని అడ్డుకోవడం అనేది జరిగింది. అందుకే ఆవిడ అన్నిట్లోనూ నేను దేంట్లోనూ తక్కువ కాదని నిరూపించుకొని అసలు మనం అడ్డుకోకపోతే ఆవిడ ఎందుకు అలా చేస్తుంది స్త్రీ? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని అలా బానిసత్వం చేయకపోతే మనం ఎందుకు పోరాడతాం? మనం
అలా ఎప్పుడైతే స్త్రీని అలా అనగదొక్కడము, అన్నిట్లోనూ ఇదిగా చూడడం ద్వారా గౌరవించకపోవడము, ఆవిడ్ని అన్ని రకాలుగా ఇది చేయడం ద్వారానే ఆవిడ పోరాడింది అన్నిటి కోసం, ఆ ఓటు హక్కు కోసం. అందుకే రష్యాలో కానీ చైనా గాని వాళ్ళ లేడీస్ ఉద్యమం చేశారు. లేదు మేము సంపాదించాలి, మరి కుటుంబం జరగాలి అంటే మరి ఎలా, మేము కూడా చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు పోరాడారు. అప్పుడు వేరే దేశాలన్నీ కూడా గుర్తించి నిజమే కదా ఈ స్త్రీ పోరాడుతుందంటే ఆవిడ నిజంగా ఆ హక్కు ఉంది ఆవిడికి అని గుర్తించారు. దేశాలన్నీ గుర్తించి అవును ఆమె ఎందుకు సంపాదించకూడదు, ఆవిడ చెప్తుంది కరెక్టే కదా, స్త్రీ చెప్తుంది. ఎందుకంటే ఆవిడ చాలా జ్ఞాని, ఆవిడ స్పిరిచువల్ సైంటిస్ట్. అందుకే పత్రిక అంటాడు సహజంగానే ఒక స్త్రీ జ్ఞాని, ఆవిడలో అన్ని కళలు ఉన్నాయి. ఆవిడ ఒక శోభ, ఆవిడ అన్ని కూడా కరుణ, దయ, ప్రేమ, త్యాగము, అన్ని గుణాలున్న సర్వశక్తులు ఆ ఒక స్త్రీతత్వంలో ఉంది. మరి ఈ ఒక సృష్టిలో చూస్తే ఆవిడ శక్తి ప్రతి దాంట్లోనూ ప్రవహిస్తుంది, దేంట్లో లేదు ఆవిడ శక్తి. అందుకనే మనం చూసినట్టయితే ఏ ఒక యుద్ధానికి పోవాలంటే మరి దుర్గామాతని పూజిస్తారు, ఏ ఒక తంత్రాలు మరి దేని చేయాలన్నా కాళిక దేవిని పూజిస్తున్నారు, మరి ఒక గ్రామ దేవతగా మరి ఆవిడని ఆరాధిస్తున్నారు. అంటే అక్కడ ఒక స్త్రీ శక్తి అనేది చూడండి, మరి ఆవిడ్ని అంతగా ఆరాధిస్తున్నారు. సత్య యుగంలో అక్కడ పురుషుడు స్త్రీ ఇద్దరు సమానంగా అర్ధనారీశ్వర తత్వంలో వాళ్ళు పూజించారు. ఒకరు ఎక్కువ తక్కువ అనేది కాదు ఇక్కడ విషయం. సో సమానంగా పూజించే వాళ్ళు, ఆ ఒక స్త్రీని ఒక దైవ స్వరూపంగా చూసేవాళ్ళు. అందుకే అప్పుడు స్వర్గంగా మరి విలజిల్లింది. కానీ తర్వాత పోను 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 ఎప్పుడైతే ఒక పురుషులు అన్ని రంగంలోనూ వాళ్ళు సాధించుకున్నారు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యము, వాళ్ళ ఒక జ్ఞానంతో అన్ని రంగంలోనూ పురుషులు చక్కగా రాణించుకున్నారు. స్త్రీలు ఏంటంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఏదో కుటుంబంలో చేసుకుంటూ వాళ్ళు ఆ రకంగా చేసుకొని వస్తా ఉన్నారు. సో ఎప్పుడైతే మేల్ డామినేషన్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో అప్పుడు వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడం అనేది ఇక్కడ జరిగింది మాస్టర్స్. సో ఎప్పుడైతే ఆ రూల్స్ రెగ్యులేషన్ స్టార్ట్ అయిందో అప్పుడు స్త్రీ అక్కడ, ఎందుకంటే స్త్రీ ఏదో పోరాడి ఏదో గెలుచుకోవాలి అనేది ఎప్పుడు స్త్రీకి ఉండదు మాస్టర్స్. ఎందుకంటే ఆవిడ ఏంటంటే సంసారంలోనే నిర్వాణం అనే తత్వం కలిగింది స్త్రీ. ఎప్పుడు కూడా ఆవిడ చక్కగా కుటుంబం చూసుకోవాలనుకుంటది, ఎప్పుడు కూడా తన ప్రేమని తన కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటది, తను ఎక్కువ చక్కగా అందరినీ చూసుకుంటూ సమాజంలో కూడా ఒక గొప్పగా ఉండాలనుకుంటది స్త్రీ. స్త్రీ తత్వం అంత గొప్పది. ఆవిడ తను సంరక్షించుకోవాలనుకుంటుంది తన ఫ్యామిలీని కానీ, తన కుటుంబాన్ని కానీ, తన భర్తని కానీ, తన సమాజం కూడా బాగుండాలి అని ఒక మంచి గుణం కలిగి ఉంటది. అందుకని తను లేదు మేము ఎందుకు చేయకూడదు, ఎందుకు మేము సంపాదించుకోకూడదు, ఎందుకు మాకు నాలెడ్జ్ ఉండకూడదు, ఎందుకు ఎడ్యుకేషన్ ఉండకూడదు, మా పిల్లల్ని మేము చదివించుకోవాలి కదా, మేము చక్కగా మేము జీవించాలి కదా, అందుకు తను పోరాడింది. అంతేగాని ఏదో చేసేద్దామని, ఏదో నిరూపించేద్దామని, ఏదో ప్రపంచంలో మేము ఇది చెయ్యాలి అనేది ఎప్పుడు కూడా ఏ స్త్రీ చేయదు మాస్టర్స్. సో అంత కరుణ, అంత దయ, అంత ప్రేమ ఆవిడ, అంత చూడండి ఎంత ధైర్యము, తను అనుకుంటే మాత్రం ఏదైనా సాధించగలుగుతుంది, అంత శక్తి సామర్థ్యం ఉంది ఆవిడలో. ఈ సమస్త సృష్టిలో కూడా నిండి ఉండే ఆ ఒక గొప్ప గుణము, అంత బలము ఒక స్త్రీ తత్వానికి ఉంది మాస్టర్స్. కానీ ఎప్పుడు కూడా తను ప్రదర్శించుకోవాలి అనుకోలేదు స్త్రీ. ఎప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు కూడా అంతరికంగా ప్రవహిస్తుంది స్త్రీ. ఎప్పుడు తను ఎంతో అణుగుత వినయ విధేయతో ఉండాలనుకుంటది స్త్రీ. కానీ ఎప్పుడైతే ఆమెను అణిగి దొక్కాలా అని అన్ని ఇది చేశారో, ఎప్పుడైతే నిర్బంధించారో ఆ ఆత్మ ఉండలేదు మాస్టర్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆత్మ స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటది. ఎప్పుడైతే బంధించడం, ఎప్పుడైతే నిర్బంధం చేసి ఇన్ని నియమాలు
పెట్టడం జరుగుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు అన్ని రకాలుగా తన ఏంటి, తన శక్తి ఏంటి, తన ఒక కర్తవ్యం ఏంటి, తను చేయాల్సిన ధర్మం ఏంటి అనేది అక్కడ ఖచ్చితంగా తన శక్తి ప్రదర్శిస్తుంది మాస్టర్స్. అలా ఇది తన ధర్మం కోసం పోరాడింది, తన సత్యం కోసం పోరాడింది. తను ఇక్కడ ఏ రకంగా ఈ భూమి మీదకి వచ్చింది అంటే ఊరికినే రాలేదు ఒక స్త్రీ. ఇక్కడ ఒక స్త్రీ పాత్ర ఇక్కడ చక్కగా నిర్వహించడానికి వచ్చింది. సంసారంలో నిర్మాణం అని ఒక బాధ్యత తీసుకొని వచ్చింది. సమాజంలో తనకంటూ ఒక పాత్ర, ఇక్కడ సమాజ లోక కళ్యాణం కోసం తనకంటూ ఒక పాత్ర ఉంది అని తను వచ్చింది. కాబట్టే మరి ఇవన్నీ కూడా తను అన్ని రంగంలో కూడా తను కూడా పురుషులకి సమానంగా అన్ని రంగంలో కూడా రానిచ్చింది మాస్టర్స్. మనం అనుకుంటాం లేడీ చాలా సున్నితము, శారీరకంగా చూస్తే చాలా సున్నితం, ఆవిడ ఎలా చేయగలుగుతుంది కొన్ని పనులని. కానీ మరి కిరణ్ బేడి IPS ఆఫీసర్ అయింది. మరి వెయిట్ లిఫ్టింగ్ గాని కారణం ఆ మల్లేశ్వరి ఆమె సాధించుకునింది. మరి అంత ఒలింపిక్స్ లో గాని, మరి క్రికెట్ లో మగవాళ్ళకే కానీ ఆడవాళ్ళు ఆడగలుగుతారా అని క్రికెట్ లో కూడా రాణించారు. మరి మౌంట్ ఎవరెస్ట్, అయ్యో మరి శరీరం చాలా డెలికేట్ గా ఉంటది కదా, మరి ఎలా చేయగలుగుతుంది ఆవిడ అంటే మౌంట్ ఎవరెస్ట్ సాధించింది. మరి ఆవిడకి చాలా ధైర్యం ఉంటుందా అంటే పైలట్ అయి నిరూపించింది. మరి దేశాన్ని ఆవిడ చూడగలుగుతుంది ఒక స్త్రీ అంటే మరి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మరి మన ఇందిరాగాంధీ అయి మరి ఆమె నిరూపించుకునింది. మరి ఆవిడ మరి మదర్ తెరేసా అనలేని సేవలు చేసి మరి నోబెల్ ప్రైజ్ ని సాధించింది. మరి బెస్ట్ సింగర్ గా లతా మంగేశ్వర్ ఆమె ఒక భారత రత్న అవార్డుని సాధించింది. ఇలా అన్ని రకాలుగా శారీరకంగా కూడా మేమేం బలహీనత కాదు, శరీరంతో మేము ఏది అనుకున్నా కూడా మేము చేయగలుగుతాము అని తన ఒక శక్తి తను గుర్తించి కానీ ఈ ఒక ఇంటర్నేషనల్ గా ఈ ప్రపంచానికి తను ఏంటో, తన శక్తి సామర్థ్యం ఏంటో, తను ఏం చేయగలుగుతుంది అనేది చక్కగా తను ఎలా అయితే పురుషులు వాళ్ళందరూ కూడా ఎలా అయితే నిరూపించుకున్నారో ఒక స్త్రీ కూడా నిరూపించుకొని ఈ రోజు మేల్ డామినేషన్ ఒక యుగం నుంచి ఈ రోజు ఈక్వాలిటీ ఒక యుగంలోకి మనం వచ్చామని పత్రిజీ సార్ చెప్పారనమాట. సో రియలీ మనందరూ కూడా ఆ ఒక ఎలా అయితే ఇండిపెండెన్స్ డే మనం అందరూ కూడా చేసుకుంటున్నామో అలా మన ఒక చైతన్యాన్ని మనం ఎంత అద్భుతంగా ఈ ప్రపంచంలో విస్తరించాము, ఎన్ని గొప్ప పనులు చేశాము, ఎన్ని రంగంలో మనం అన్ని కూడా పాత్ర వహిస్తున్నాము అనే దానికి గుర్తింపుగా అంత ప్రపంచం అంతా కూడా ఈ ఒక ఉమెన్స్ డే మనకి ఇవ్వడం అనేది జరిగింది మాస్టర్స్. సో చక్కగా నిజంగా మరి యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్స్ గా మహిళలు అబ్బా అసలు ఎంత గొప్పగా మాస్టర్స్ ఆ ధ్యాన ప్రచారం గాని మరి సంసారం చేసుకుంటూ కూడా మరి ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతా మరి అన్ని రకాలుగా కూడా ఎక్కడే గాని వాళ్ళ ధర్మం వీడకుండా ఆ ధర్మాన్ని స్వధర్మం గాని పరధర్మం గాని అన్నిటిని నిర్వహిస్తూ ఎంత బ్యాలెన్స్డ్ గా చక్కగా రాణిస్తున్నారు అంటే నిజంగా మహిళల శక్తికి మహిళ పోరాటానికి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మాస్టర్స్. సో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు మహిళా దినోత్సవంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు మాస్టర్స్. సో మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి, మన లేడీస్ మనమే, ఎందుకంటే మన ఒక అవేర్నెస్ మన ఒక శక్తి దీన్ని మనం గుర్తించి మనం ఈ రోజు ఈ ఒక భూమి మీద మనం మహిళా దినోత్సవం సెలబ్రేషన్ చేసుకుంటామంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మరి మీ స్త్రీలందరికీ కూడా మరి స్త్రీలు కదా మాస్టర్స్ మరి ఆ విషయాన్ని మరి ఇంత చక్కగా మనం ఆ అవేర్నెస్ గాని గుర్తించి చేయడం, కాబట్టి స్త్రీలందరికీ కూడా శుభాకాంక్షలు మాస్టర్స్. సో థ్యాంక్ యూ ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నిజంగా ఈరోజు మనం ఈ యొక్క సెలబ్రేషన్ 2025లో చేసుకుంటున్నాం. కానీ గతంలో ఈరోజు మనం ఈ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో మంది స్త్రీలు ఈ మేల్ డామినేషన్ అయిన వరల్డ్ లో మగవాళ్ళు నేను అనే అహంకారంతో వాళ్ళ అహంకారాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కోసం స్త్రీని ఎంతో అనగదొక్కారు. అసలు అలాంటి కాలంలో ముందుకు వచ్చి తన ఒక హక్కుని
తను పోరాడి ఎంతో చక్కగా మన అందరము సమానమే అనే ఒక భావంతో ముందుకొచ్చిన ప్రతి ఒక్క స్త్రీకి ఈ యొక్క ఛానల్ ద్వారాగా ఎన్నో కష్టాలు పడి ఈ రోజు తన హక్కుని తను తెలుసుకొని స్వేచ్ఛగా తన హక్కు తను నిర్వహిస్తున్నది కదా, తన స్వేచ్ఛగా తను జీవిస్తున్నది. ఈ ఛానల్ ద్వారాగా మరొక్కసారి అందరూ స్త్రీమూర్తులు అందరికీ ఎంతో కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మనం అందరం ఎంతో హాయిగా ఈ రోజు నిజంగా ఈ యొక్క ప్రజెంట్ టైంలో పత్రిజీ గారు మనందరికీ మనలో ఉన్న అద్భుతమైన శక్తిని మనకి ఆ స్త్రీ శక్తిని ఆ స్త్రీ తత్వాన్ని మనకు పరిచయం చేశారు. దీని ద్వారాగా మనం ఎంతో చక్కగా మన యొక్క కార్యక్రమాలని ఎంతో చక్కగా చేసుకుంటున్నాం, మన ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకుంటూ మన వర్క్, మన గోల్, మన డెస్టినీని మనం రీచ్ అవ్వగలుగుతున్నాం. కానీ ముందు అది చాలా కష్టమైన పరిస్థితి. అంత కష్టంలో కూడా స్త్రీ ఎంతో చక్కగా తను తాను గట్టిగా నిలబడి పోరాడింది. అంటే స్త్రీలో ఉన్న ధైర్యము, శక్తి, సామర్థ్యము ఇవన్నీ అనంతం. కానీ ఈ అనంతాన్ని తొక్కబడింది మగవాళ్ళు. మరొకసారి మగవాళ్ళకి అందరికీ మళ్ళీ కృతజ్ఞత తెలియజేయాలి. వాళ్ళు అలా చేయబట్టే ఈ రోజు స్త్రీమూర్తులు ఇంత గొప్పగా వాళ్ళ శక్తిని తెలుసుకొని ఇంత చక్కగా ముందుకు వెళ్తున్నారేమో. అందుకే స్వామి వివేకానంద గారు ఏమంటారంటే, నో మ్యాన్ షాల్ డిక్టేట్ టు అ ఉమెన్, నార్ అ ఉమెన్ టు అ మ్యాన్. ఈచ్ వన్ ఇస్ ఇండిపెండెంట్. What bondage there may be is only that of love. Women will work out their own destinies much better too than man can ever do for them. All the mischief to a woman has come because man undertook to shape the destiny of a woman. So, Swami Vivekananda garu antaru, so మగవాళ్ళు ఆడవాళ్ళకి డిక్టేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏది చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి డిక్టేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇద్దరు ఇండిపెండెంటే. కానీ ఆ స్త్రీ పురుషుల మధ్యలో ఉండాల్సింది ఏంది, ఏ బంధం అంటే అది ప్రేమ బంధం మాత్రమే. అది మాత్రమే వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి. స్త్రీ తన ఒక డెస్టినీ, తన వర్క్స్ ఎలా చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో తను ఎంతో చక్కగా పురుషుల కన్నా ఇంకా అద్భుతంగా చేయగలుగుతుంది. కానీ ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే, పురుషులు అంటిలోనూ ఇన్వాల్వ్ అవుతూ ఆ స్త్రీ యొక్క డెస్టినీని ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని గైడ్ చేసే దాంట్లో ఇక్కడ స్త్రీ తన డెస్టినీని తను వెళ్ళలేక అడ్డుపడుతున్నది ఒక రకంగా పురుషులే. కానీ పత్రిజీ గారు మనకందరికీ ధ్యాన సాధన ద్వారాగా మనకి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ అద్భుతమైన దివ్య చక్షు ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారాగా మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు, మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. సో ఈ ఆత్మ జ్ఞానం ద్వారాగా మనని మనం తెలుసుకుంటూ ఎంతో చక్కగా పోగలుగుతున్నాం. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో, ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ తో ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ వాయిస్ పుట్ ఆన్ చేయాలి, అది పుట్ ఆన్ చేయగలుగుతున్నాం ఈ రోజు మనం అందరం. సో మరొకసారి అందరికీ ఈ యొక్క జర్నీలో ఉన్న ప్రతి స్త్రీకి, ఈ జర్నీలో ఉన్న ప్రతి పురుషుడికి, ఈ జర్నీలో మనకి ప్రతి దిక్కు ఒక్కొక్కరు మనకి గురువులాగా వచ్చి మనకి ఎన్నో అద్భుతమైన విషయాల్ని అందించబట్టి మనల్ని మనం తెలుసుకుంటూ ఏది మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి అని మనం మార్చుకోగలుగుతున్నాం. సో మరొక్కసారి అందరికీ ఎంతో కృతజ్ఞత, విత్ గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ చెప్తూ, సో రమణేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఒక మెసేజ్ ని తీసుకుందాం. రమణేష్ సార్ అందరికీ పరిచయమే. సార్ ఏ పుస్తకంలో, ఏ చాప్టర్ లో, ఏ పేజ్ లో, ఏ లైన్ లో ఏం చెప్పారు అనేది కూడా అంత అద్భుతంగా చెప్పగలుగుతారు. సో ప్లీజ్ సార్, మీ యొక్క మెసేజ్ సార్, ఈ విమెన్స్ డే సందర్భంగా మీ యొక్క మెసేజ్. అన్మ్యూట్ చేయాలా? ప్లీజ్ సార్. హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తాను సార్, చెప్పండి.
ప్లీజ్ సార్. నమస్తే అమ్మా. ఎస్ సార్. నమస్తే తల్లి, చాలా రోజులు కనబడ్డారు. వానమ్మా, నమస్తే అమ్మా. వానమ్మ, ఉషమ్మ, సుజాతమ్మ, చాలా రోజులు కనబడట్లేదు. నమస్తే సార్. స్త్రీ వెలుగట. ఇంకో ఈ పుస్తకం చదవాలి అందరూ కూడా. స్త్రీ అంటే ఆడవాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళందరూ, కానీ ఆడవాళ్ళు కాదు. స్త్రీ అన్నప్పుడు నేను ఆమె హృదయము, ఆమె అంతర్ప్రబోధము, ఆమె సహజ సౌందర్య ప్రకృతి, కరుణ, నైర్మల్యము, త్యాగాల గురించి చెబుతున్నాను అంటున్నట్టు అర్థం. వాళ్ళ అమ్మ కోసం రాశాడమ్మ. అమ్మ నాకు కొంచెం అవకాశం ఇయ్యు, కుటుంబంలో అమ్మను పట్టుకుని ఉండలేదు, ప్రపంచంకి వెళ్తానంటే వాళ్ళ అమ్మ వెల్కమ్ చెప్తుంది అన్నమాట. అర్థం వెళ్ళిపోతూ వీధి చివరి వరకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అమ్మ ఇంకా అక్కడ చూస్తుందట. తల్లి ప్రేమ పోషకత్వంలో మహా గొప్ప తల్లి అమ్మ. ఈ రోజు ఇంతమంది ఈ భూమి మీదకి వచ్చారంటే ఆ స్త్రీలు ఆహ్వానించబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో స్త్రీలు చాలా సేవలు అందించారు. పత్రిక మూమెంట్ నేను ఒక 20 సంవత్సరాలు బట్టి ఎంతో మంది శ్రీమూర్తులతో కలిశాను. మరి నాకు ఈ భూమి మీద తీసుకొచ్చిన మా అమ్మ కూడా శ్రీమూర్తి, లలితమ్మ అని పేరు, అమ్మ పేరు. మా తల్లిదండ్రులు అవకాశం ఇచ్చారు, వారికి కూడా సమర్పించి చెప్పుకుంటాను. ఒక అక్కగా, చెల్లిగా, భార్యగా ఎన్నో పాత్రలు పోషిస్తారు స్త్రీ. ఒక భర్త లేకపోతే స్త్రీ వెలగని బ్రతికేస్తుంది, కానీ ఒక భార్య లేకపోతే భర్త బ్రతకడం కష్టం. అయితే భర్త వెళ్ళిపోయినప్పుడు భార్య ఒత్తిడితో కొద్ది రోజుల్లోనే రొమ్ము క్యాన్సర్ ఇలాంటివి తెచ్చుకుంటుంది. ఎందుకంటే బాగా తిట్టుకుంటుందట దేవుణ్ణో తను దురదృష్టాన్ని. విపరీతమైన క్రోధం వల్ల ఈ క్యాన్సర్లు వస్తున్నాయటం. చాలా ఆనందంతో ఇది ఒక పుస్తకం రాశారు, ఈ సందర్భం చూపిస్తాను. నిజంగా వాణి పత్రి గారు నీ వాణి వినిపించమని చెప్పారు. నేను నరేంద్ర అశోరి గారి ఇప్పటికీ అందిస్తారు, ఎక్కడ కనబడరు. అది ఈరోజు మా అనితమ్మ ఎక్కడికి వెళ్ళిందో మరి తెలియదు, మా సుజాతమ్మ వచ్చింది. నేను కూడా మీలా బాగా తయారవ్వాలమ్మా, ఎందుకంటే స్త్రీలకి తయారవడానికి బోల్డ్ అవకాశం ఉన్నాయి. మగవాళ్ళకి షర్టు ప్యాంటు తప్ప ఏం కనబడట్లేదు. మా పాప అంటది, డాడీ మా మనవడు పుట్టాడు, డాడీ మనవడు పుట్టాడు, ఏడికా 2 డ్రెస్సులు కొనడానికి వస్తుంది. స్త్రీ అయితే బోల్డ్ అలంకరించాడట, అమ్మాయిలు బోల్డ్ బాగా అలంకరించాడు. నిజంగా ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. సృష్టిలో అద్భుతమైన స్త్రీ మిస్సెస్ లోకం నుంచి ఈ తల్లికి ఛానలింగ్ ద్వారా వచ్చింది. ఇలాంటి తల్లి కూడా 10 సంవత్సరాలు బట్టి తెరమరుగు ఉండిపోయిందమ్మ. మరి ఎందుకు ఉండిపోయింది తెలియదు. ఇందులో రాశారు, పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు, పిల్లలు ఎందుకు పుట్టట్లేదు. ఇలాంటి పుస్తకాలన్నీ మాస్టర్స్ పత్రిక మనకు అందించారు. ఇలాంటి మాస్టర్ అలాంటి అనుభవాల ద్వారా వచ్చారమ్మ. నా జీవితం కూడా అయోమయంగా ఉంది. అలాంటి సమయంలో ఈ ధ్యానం వచ్చింది. ఈ రోజు ఎంత ఆనందంగా ఉంటాను. మళ్ళీ పెద్ద పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి కూడా ఎదుర్కోవడానికి ధ్యానమే సహకరించింది. దయచేసి ఇప్పుడు స్త్రీలు నోరు మాట్లాడే టైం వచ్చింది. పత్రికారు ఎందుకు వచ్చారు, అతను 40 సంవత్సరాలు ఆశయం ఏంటి, మన ఆశయాలు ఏంటో, పత్రికారి ఆశయాలు ఏంటో చెప్పి మీరు పత్రికారి ఆశయాలకు విరుద్ధంగా వెళ్తున్నారా ఒకసారి గమనించండి అని చెప్పాలమ్మ. అవునమ్మ, చెప్పాలొద్దా? ఈ పుస్తకం కూడా అమెరికాలో ఉన్న దేవి తల్లి రాసింది. ప్రతి ఒక్క స్త్రీమూర్తి చదవాలి. వైవాహిక జీవితం ఏంటి, ఎలా బిడ్డ కోసం ప్రిపేర్ చేయాలి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎటువంటి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే టార్కం రాస్తాడు, మీరు ఎటువంటి భావాలతో భార్యాభర్తలు కలుస్తుంటారో అటువంటి పిల్లలు గొప్ప ఓర్దాత పిల్లల్ని మనం ఈ భూమి మీద తీసుకొస్తాం. ఒక 3 సంవత్సరాల క్రితము సిరియన్ లోకవాసి సిసోరా మాస్టర్ ఉన్నత లోకాల్లో ఎంతో మంది పిల్లలు వెయిట్ చేస్తున్నట్ట తల్లి గర్భాల కోసం, కానీ సంసిద్ధత ఇక్కడ లేదట. మీరు ఎవరైనా ఓర్ధాత్మను రిసీవ్ చేసుకోవాలంటే కొన్ని గుణాలు కలిగి ఉండాలని గుర్తు రాసి, ఇవన్నీ చెప్పడానికి టైం లేదు తల్లి, సందర్భం ఇక్కడ గుర్తు చేశాను. ఇవన్నీ ఆడియోస్ కూడా చేసి పెట్టారు. నిజంగా మీ సేవలు వర్ణాతీతం. మన నరేంద్ర అశోరి గారు
జూమ్ ద్వారా, సప్తఋషుల జూమ్ ద్వారా, ఎన్నో జూములు, పామూరు జూమ్ ద్వారా, ఇంకా చాలా జూముల ద్వారా ప్రపంచం అంతా కూడా ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంచారు మీ వాణి. ఉందా లేదా రికార్డ్ చేసి వాణి? ఇప్పుడు కాదు, యుగ యుగాలుగా ఉంటాయి. గ్రంథస్థం చేయమన్నారు పత్రి గారు, కానీ మనం రికార్డ్ చేసి ఉంచాం. ఇంకెలా చెప్పుకుంటే చాలా సంతోషం. నాకేంటంటే ఆనందించడం ఏంటంటే, బాగా వర్క్ చేసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి కొంచెం అభినందన చెప్పమన్నారు గురువు గారు. ఎప్పుడు చెప్పేవారు సార్, ఎవరైనా చిన్న వర్క్ చేస్తే వాళ్ళు కనబడగానే మేడం వారిలో ఏదైతే అద్భుతం చేశారో అదే చెప్పేవారు. మనం ప్రోత్సహించాలమ్మా. చాలా ఆనందం. ఇంకా సమయం ఎక్కువైంది. ఒకే నేను కోరుకుంటున్నాను, ఇప్పుడు దయచేసి పత్రి గారు 1000 స్కూల్కి వెళ్ళండి. ఒక స్కూల్లో 100 మందిని తీర్చిదిద్దండి. ఒక సంవత్సరం వెళ్ళే పర్లేదు, ఒక స్కూల్కి 1,00,000 మంది పిల్లలకి ధ్యానం జరగాలి. ఒక గ్రామం వెళ్ళండి, ఒక దేవాలయం తీసుకున్న దేవాలయాన్ని ధ్యానాలయంలో చేయండి. ఒక ప్రెగ్నెన్సీ లేడీని తయారు చేయండి. అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయేమో అని. అదే విధంగా మరొక కోరుకుందామా. మరి నరేంద్ర సార్తో మీ అందరితో మాట్లాడి, పత్రి గారు నిర్మించిన పిరమిడ్లు ఉన్నాయి బోర్డు, కానీ వాటిని నిర్వహించాలన్నారు. కానమ్మా ఇంకా మీ చెవిలో వేసిన అనుకో వాణి అలా వెళ్తూనే ఉంటుంది. కొంతమంది నేను అభిమానించే వ్యక్తుల్లో మహా తల్లులు మీరు, మా వైభవ లక్ష్మీ తల్లి, ఇంకా చాలా మంది ఉన్నారు. నిర్మించిన పిరమిడ్ని నిర్వహిద్దాం. 20,000 పిరమిడ్లు ఉన్నాయట. ఒక్క స్లోగాన్ ఇస్తే ఒక 6 నెలలకు ఒక పిరమిడ్ యాక్టివ్ చేసిన సంవత్సరానికి 2,000 పిరమిడ్లు యాక్టివ్ అవుతాయి. అవునా కదమ్మా? నిర్మించడానికి బోల్డ్ డబ్బు కావాలి, దానికి స్థలం కావాలి, బోల్డ్ శ్రమ కావాలి. కానీ నిర్మించి అలా ఖాళీ ఉండిపోయిన పిరమిడ్లు ఉన్నాయి, చాలా పిరమిడ్లు. ఏదో కారణాలు వాళ్ళకి మనుషులు రాకో, ఇంకో సందర్భం లేకపోతే ఒక మనుషులు వచ్చి వాళ్ళకి ప్రభావం వల్ల మనసు ఎరుగో, లేకపోతే పరిస్థితులు చూసుకుంటే వాళ్ళ దగ్గరికి ఒక 4 వెళ్ళి ఒక టీముగా పత్రిజీ దివ్య పిరమిడ్ యాక్టివేషన్ ఏదో పేరు పెట్టుకుని వెళ్ళి కూర్చోబెట్టి, నీకేంటి ఇబ్బంది, కొన్ని ఒక్క పని చేయండి, మీ 4 వస్తాం నెలకొక్కసారి, మీరు కొంచెం మీ పిరమిడ్ని అవకాశం ఇవ్వండి అంటే కనీసం మనం వెళ్ళని చీపురు పెట్టి తుడుద్దాం. ఒక పిరమిడ్ అంటే దేవాలయం, ఒక పిరమిడ్ అంటే ఒక హాస్పిటల్, పిరమిడ్లో ఒక గది, పిల్లలు చదువుకోవడానికి, అన్ని పిరమిడ్ అన్నట్టు. ఎన్నో దేవాలయాల కన్నా గొప్పది పిరమిడ్ అవునన్నారు లేదమ్మా? ఎవరైతే పిరమిడ్ కడతారో వారు సత్యలోకానికి వెళ్ళిపోతుంది. పత్రి గారు స్వయంగా చెప్పారు, ఈ అబద్ధం చెప్పే మనిషి కాదు. అలాంటి పిరమిడ్లు ఆగిపోయి ఉన్నాయి. మా ఊర్లో 100 పిరమిడ్లు కట్టారు వైజాగ్ జిల్లాలో. 100లో 20% లైన్లో ఉన్నాయి. నేను ఆ ఉద్యమానికి మొదలుపెట్టాను అంటే మన జూలై 24 నుంచి నన్ను వ్యక్తం అవ్వమన్నారమ్మా అనిపించింది నా గురువు గారు. అప్పటిదాకా నేను ఇప్పటిదాకా ఒక క్లాస్ ఇచ్చానమ్మా ఎక్కడైనా. నరేంద్ర సార్ అడిగారు ఒక అమ్మని, కానీ ఇప్పుడు మన జూలై 24 నుంచి నేను వ్యక్తమవుతున్నాను, దయచేసి నా ఫోటో ఎక్కడ పెట్టొద్దని అడిగాను. కానీ ఈ రోజు నా ఫోటో పెట్టండి, మీరు అందరి దగ్గరికి వచ్చి ముందుకెళ్దాం. పత్రి గారితో మన విశ్వ కళ్యాణం కోసం తాళి కట్టించుకున్నాం, అవునా కదా? మరి అతనితో కాపురం చేద్దామా, లేకపోతే అతని ఆశయాలకు కాపురం చేద్దామా, లేకపోతే ఎవరి ఆశయాలకు వెళ్ళిపోదామా? ఇది ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆలోచించాలి. మనం ఎవరిని ప్రశ్నించొద్దు. మనం సిలువకి వేస్తే ఊరుకున్నాడు, కానీ సాక్రటీస్ని నేను చూడలేదు, ఎందరో మహాత్ములు చూడలేదు. కానీ ఇవాళ ఈ భూమి మీద ఉన్న నడియాడే మహాత్ములు రూపాయి పట్టుకోకుండా తిరిగిన మనిషిని నేను స్వయంగా చూశాను. లోకులు ఏదో అంటారు, కానీ మృత్యువు కూడా ఆహ్వానించిన మహానుభావుడు. ప్రపంచంగా కోరి సాధించొద్దని ఆ మాటకు నిలబడ్డాడు, అబద్ధం ఆటకండి. అలాంటి ప్రాణం మీదకి వచ్చిన స్వయంగా 30 సంవత్సరాల పాటు అతనితో ఉన్న డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారితో 3 గంటలు మాట్లాడానమ్మా. అమ్మ ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి, గురువు గారు ఆశయం ఇచ్చారమ్మా మహానుభావుడు. ఆ రోజు జీసస్ క్రైస్ట్ తన శిష్యులకి సేవ చేసినందుకు కాలుకి కడిగి తువ్వాలతో తుడిచాడట. లాస్ట్ సప్పర్ అని ఉంటుంది. అలాగే మహానుభావుడు మగవాళ్ళందరికీ బ్రహ్మ ఋషి పిరమిడ్లు బిరుదులు ఇచ్చారు, అతని కాలు దగ్గర కూర్చున్నారు. నిజంగా మహానుభావుడు ఆశయం. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగాన్ని ఇలా తృణప్రాయంగా వదిలేశాడు ఆ 70లో. ఈ సమయం తీసుకోవచ్చు, కానీ క్షమించండి, నన్ను అప్రస్తుతంగా అనలేదు. నా ఆవేదన, నేను 8 మాసాల పాటు ఎక్కడికి వెళ్ళడం మానేసి నాకు పరిస్థితి వచ్చింది. కానీ కొంతమంది అడిగారు, అందరూ సభలు కబుర్లు చెప్తారు, సమస్య వస్తే తాకుముడి చేస్తారు అన్నారు. నాకు కాదు, నా గురువు తాలూకా ఈ అవమానం, నా గురువు ఆశయానికి అవమానం అని నేను బయటకు వచ్చాను. 4 నెలల పాటు ఎతికాను. పుస్తకాల్లో ప్రతి సమాధానం దొరికింది నా గురువు చెప్పిన పుస్తకాలు. మీకు ఏది కావాలని ఉంది, కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే అంతటి త్యాగం చేసిన మహానుభావులు ఆశయాలు ఏటో గమనించి ఆ ఆశయాలకు అనుగుణమైన బోధనే మనం తీసుకుని ముందుకెళ్దాం.
పత్రిజీ ప్రబోధాలని పేరుతో వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. చాలా ఇంకా అలా చెప్పుకుంటే తెల్లారిపోద్ది. ఇక్కడ తెగదు పాపము తీరదు పుణ్యం అని చెప్పాడు. అవునంటే మజిలీ, కాదంటే బదిలీ అన్నాడు. ఒప్పించవద్దు, నొప్పించలేదు. ఏ రోజు ఆ మహానుభావుడు ఎవరిని ఒప్పించి చేయమని అడగలేదు. ఒక్క వ్యక్తిని నొప్పించలేదండి. ఎంతో ప్రేమతో మసులుకున్నాడు. నేను 20 సంవత్సరాలు చూసిన చిట్ట చివర 8 ఫిబ్రవరి 8వ తారీఖు నా మహానుభావుని కలిశాను. ఒకే ఒక మాట, వెళ్ళొస్తాను సార్ అన్నాడు. అరే పోరా, నా టైం వేస్ట్ చేయకరా అన్నాడు. అంటే టైం వేస్ట్ చేయొద్దు, నాకు శివర సందేశం నాకు వచ్చింది, నేను ఇంకా వేస్ట్ చేయను. 8 నెలలు బ్రతక ఎవరికి కనబడడం మానేశాను. ఈ ప్రపంచం నాకు వద్దు. ఇంత చేసిన వ్యక్తికి ఎందుకు? మా గురువు వెళ్ళిపోయాడే, మా నంద వెళ్ళిపోయాడే, మా జగదీశ్వర మేడం వెళ్ళిపోయింది, ఇంతమంది వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఈ మధ్య ఒక మేడం చెప్పింది, ఉన్నత లోకాల్లో వేరే టెక్నాలజీతో పనిచేస్తున్నారు. ఆమెకి స్వయంగా కనిపించి చెప్పారు. హైదరాబాద్ లో ఎవరో నాగా ఏమో పేరు, వైజాగ్లో ఒక ఆమెకి చెప్పారు. ఉన్నత స్థలాల్లో మీటింగ్ జరిగిందట. ఆ మీటింగ్ లో పత్రికారిని ఆ డిస్కషన్ అడిగారు, ఇక్కడ సంస్కరిస్తానని వచ్చారు కదా, మీరు సంస్కరిస్తే చాలా మంది మీలోనే ఆ విధంగా ముందుకు వెళ్ళట్లేదు అంటే నేను టైం ఇమ్మన్నారు. టైం ఇచ్చిన అవ్వకపోతే స్వయంగా అతనే మీదకి వెళ్ళి ఆ కార్యక్రమం చేపడుతున్నారు. అందరు హృదయాల్లోకి వచ్చి పనిచేస్తున్నారు సార్. చాలా సంతోషం మీ సేవలకి. ఈ సందర్భంగా ప్రతి స్త్రీమూర్తికి పితామహ హాస్యాన్ని అందించి ప్రతి స్త్రీమూర్తికి కూడా ధన్యవాదాలు. మరి నక్షత్రమిత్రులు 19వ చాప్టర్ కూడా చదవండి. ఆ స్త్రీ గురించి చాలా విషయాలు ఉన్నాయి. స్త్రీ పురుష తత్వాల కోసం న్యూ ఎనర్జీ చదవండి. అందులో స్త్రీయే ఫిమేల్ సీట్ మీద కూర్చుంటుంది. ఇప్పుడు సీటులో ఎవరున్నారు? స్త్రీయే ఉందట. ఫిమేల్ ఎనర్జీ ఇప్పుడు పనిచేస్తున్నమాట. ప్రేమ పోషకత్వం. ధన్యవాదాలు తల్లి. సమయం ఎక్కువ తీసుకున్న అన్యదా భావించకండి. పత్రిక ఆశయానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఊపిరినంత వరకు ఇదే పని నాకు. ఈ సందర్భంగా మా తల్లికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ మాస్టర్. నిజంగా ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా నిజంగా మనం ఎంతో మంది మాస్టర్ తర్వాత ఎన్నో అద్భుతమైన విషయాలని వాళ్ళు షేర్ చేసుకున్నందుకు ఈ యూట్యూబ్ ఛానల్, డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి అందరి మహిళలకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసి, మరొకసారి మాస్టర్స్ మనని మనం తెలుసుకోవాలంటే మనం చేయాల్సింది ధ్యాన సాధన. నిరంతరంగా ధ్యాన సాధన చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, ఇప్పుడు రమణేష్ గారు చెప్పినట్టు మన గురుగారు నిజంగా ఒక అద్భుతమైన ఒక ఆలోచనతో అద్భుతమైన ఒక విషయాన్ని తీసుకొని భూమిపైకి వచ్చారు. తను చక్కగా తన వర్క్ చేసుకొని తను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అది చేస్తున్నారు. మనందరి కర్తవ్యం ఈ ధ్యాన సాధనని చేస్తూ, సజ్జన సంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, తెలుసుకున్న జ్ఞానాన్ని అందరితో షేర్ చేస్తూ, పత్రిసార లక్ష్యం కోసం మనం ఏం చేయగలుగుతామో మన వంతుగా మనం ప్రయత్నం చేయడం. సో సార్ చెప్పినట్టు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని ఈ మూడే ముఖ్యమైన ఒక అంశాలు పత్రిసారు భూమి మీద వచ్చి మనకందరికి అందించింది. వాటికి మనం ఎలా చేయగలుగుతామో, ఎంత చేయగలుగుతామో నిరంతరంగా చేస్తూ అందరం కలిసి కట్టు వన్నెస్తో మనం అందరం కలిసి ముందుకు వెళదాం. మరొకసారి పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా అందరికీ ప్రత్యేకమైన విమెన్ డే శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.